హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్. ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నాను అంటే ఎయిత్ పే కమిషన్ అప్డేట్ గురించి, అసలు ఇప్పటికి ఎలా ఉంది పరిస్థితి అనే దాని గురించి నేను ఈ వీడియో చేయబోతున్నానండి. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చూడాల్సిన వీడియో అండి. అయితే ఈ ఎయిత్ పే కమిషన్ గురించి మనం మాట్లాడుకుంటే, సో ఫస్ట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఉద్యోగులకు సంబంధించి NCJCM అనేది ఒకటి ఉందండి. ఈ JCM అంటే ఏంది అని అంటే జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ. ఈ JCMకి హెడ్గా ప్రస్తుతానికి శివగోపాల్ మిశ్రా గారు ఉన్నారు. అయితే ఈ JCMలో ఏంటిది అని అంటే మొత్తం అన్ని ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి కదండి. ఈ ట్రేడ్ యూనియన్లు అందరూ కలిపి, తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు అందరూ కలిపి ఈ JCMగా ఏర్పడి దానికి హెడ్గా శివగోపాల్ మిశ్రా గారు ఉన్నారు. వీళ్ళు ఈ ఎయిత్ పే కమిషన్ గురించి అప్డేట్ ఏంటిది అని అంటే వీళ్ళు TOR, చాలా ఇంపార్టెంట్. TOR టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటారు. ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ గురించి మొత్తం డిస్కస్ చేసి రెడీ చేయడం జరిగింది, కూలంకషంగా రెడీ చేయడం జరిగింది అనమాట. ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ అయిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఆ కమిటీ కూర్చొని, ఆ కమిటీకి ప్రస్తుతానికి సుప్రీంకోర్టు మాజీ జడ్జిని కానీ అట్లాంటి వ్యక్తుల్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని సమాచారం ఉందండి. ఆ కమిటీ ఏర్పడిన తర్వాత ఆ కమిటీకి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్లో వీళ్ళు ఏమేమి ఇచ్చారో, ఏమేమి రికమెండ్ చేశారో, ఏమేమి పాయింట్లు రేజ్ చేశారో వాళ్ళు డిస్కషన్ చేస్తారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్లో ఈ శివగోపాల్ మిశ్రా గారు వీళ్ళందరూ చేసిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్లో కొన్ని ముఖ్యమైన పాయింట్లు ఉన్నాయండి. ఆ పాయింట్ల గురించి, ఆ పాయింట్లు మీ ముందుకు పెట్టాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి. సో ఆ పాయింట్లు మనం గమనించినట్లయితే ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే ఫ్యామిలీ మెంబర్ సైజ్ అంటారండి. ఒక కుటుంబంలో యావరేజ్గా ఎంతమంది ఉంటారు అనేది లేబర్ మినిస్ట్రీ వాళ్ళు రికమెండ్ చేసింది ఎంత అంటే భారతదేశంలో ఒక ఫ్యామిలీ మెంబర్ సైజు, కుటుంబంలో ఎంతమంది ఉంటారని యూనిట్ తీసుకుంటే 3.6 అంతమంది ఉన్నారని చెప్పిందండి. సో ఆ సైజ్, ఫ్యామిలీ మెంబర్ సైజు కూడా చాలా ఇంపార్టెంట్ పే కమిషన్కి. ఎందుకు అనంటే దానిని బట్టి జీతం ఎంత ఉండాలి, ఎంత ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఇవ్వాలి అని కూడా జడ్జి చేస్తారనమాట. సో ఈ ఫ్యామిలీ మెంబర్ సైజుని 3.6గా తేల్చింది. నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటి అని అంటే పే లెవెల్ మర్జెస్ అన్నారండి. మర్జింగ్ అంటే కలపడం అనమాట. ఈ పే లెవెల్ మర్జెస్ అంటే ఏంటిది అని అంటే 7వ పే కమిషన్లో లెవెల్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 అట్లా ఉన్నాయి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే 1, 2ని కలిపి ఒక పే లెవెల్గా, 3, 4ని కలిపి ఒక పే లెవెల్గా, 5, 6ని కలిపి ఒక పే లెవెల్గా అట్లా పే లెవెల్ మర్జెస్ చేయాలని ఒక సమాచారం అయితే వస్తుందండి. అది పాయింట్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటిది అని అంటే MACPలో కూడా రిఫార్మ్స్ అడుగుతున్నారు. ఈ MACP అంటే ఏంటి చాలామందికి తెలియదండి. ఓల్డ్ అంటే కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళకి తెలియదు. మాడిఫైడ్ అష్యూర్డ్ కెరియర్ ప్రోగ్రెషన్ అంటారు. అంటే ఇది ఏంటిది అని అంటే ప్రతి 8 సంవత్సరాలకో 10 సంవత్సరాల దాకా ప్రమోషన్ కనుక రాకపోతే ఒక ఇంక్రిమెంట్ వేయటం కానీ అట్లా చేస్తారనమాట. ఈ MACP రిఫార్మ్స్, మాడిఫికేషన్ కూడా అడగడం జరిగింది. ఇవన్నీ కూడా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్లో వీళ్ళు శివగోపాల్ సార్ ఆధ్వర్యంలో డిస్కస్ చేసినాయి అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది అని అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి పే కమిషన్ లేట్ అయిన నేపథ్యంలో ఇంటరిమ్ రిలీఫ్ అడుగుతారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా లేట్ అయ్యే పక్షంలో మాకు ఇంటరిమ్ రిలీఫ్ అంటే మధ్యంతర భృతి టైపులో ఇంటరిమ్ రిలీఫ్ అడుగుతున్నారండి. ఇది 4వ పాయింట్. నెక్స్ట్ 5వ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సార్, మీరు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అంశం. మనకు 7th పే కమిషన్లో ఒక రికమెండేషన్ ఉంది. బేసిక్ పే ఉంది. DA కనుక 50% అయితే, DA 50% అయితే కొంత ఆ DA బేసిక్లో యాడ్ అవ్వాలి, 25% బేసిక్లో యాడ్ అవ్వాలి అనేది ఉందన్నమాట.
ఇప్పుడు డిఏ ఆల్రెడీ 50% దాటింది కాబట్టి అది కనుక మర్జ్ చేసి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఇస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇప్పుడు ఎంతైతే పెరుగుతాయి అంటున్నారో అంతకంటే ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముందు డిఏ 50% దాటింది కాబట్టి ఎంతైతే మీరు మర్జ్ చేస్తానన్నారో బేసిక్లోకి ఆ బేసిక్లోకి మర్జ్ చేసిన తర్వాత ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఇంప్లిమెంట్ చేయండి అని అడుగుతున్నారు. నెక్స్ట్ నాకు ఇంకోటి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది వచ్చింది కాబట్టి నెక్స్ట్ 6వ పాయింట్ ఏంటంటే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్లో వీళ్ళు అడుగుతున్న పాయింట్ ఏంటి అని అంటే 2.86 ఇవ్వండి అని అడుగుతున్నారని నాకున్న సమాచారం అండి. 2.86 ఇవ్వండి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అని వాళ్ళు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్లో అడుగుతున్నారని నాకు సమాచారం ఉంది. సో ఈ 2.586 కనుక అడిగితే జీతం ఎంత అవుతుందంటే మినిమం బేసిక్ 18,000 ఉంది కాబట్టి 51,480 రూపాయలు అవుతుంది. ఏది డిఏ మర్చి చేయకుండానే. సో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వాళ్ళు మామూలుగా అయితే వాళ్ళు అడుగుతారు, వీళ్ళు ఎంత ఇస్తారు ఏంటి అనేది దాని గురించి నేను మళ్ళీ చెప్తాను అనమాట. అయితే మళ్ళీ ఇక్కడ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ గురించి కూడా వచ్చింది కాబట్టి చెప్తున్నా. కొన్ని ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ సంస్థలు కొన్ని చెప్తున్నాయండి. ఒకటి యాంబిట్ క్యాపిటల్, 2 కోటక్ సెక్యూరిటీస్ అని 2 ఉన్నాయి. ఈ యాంబిట్ క్యాపిటల్ అనేది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది అనేది గెస్ చేయించిందండి. అది ఎంత ఉంది అని అంటే 1.86 నుంచి 2.46 వరకు ఇచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు అనమాట. సో ఫైనల్గా ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే గతంలో లాగా 2.57 ఇచ్చే అవకాశం అయితే నాకు తెలిసి అయితే లేదండి. ఫిట్మెంట్ ఫ్యాక్టరు 2.25 నుంచి 2.57 మధ్యలో ఉంటుందని గతంలో నేను వీడియో చేయడం జరిగిందండి. సో ఆ వీడియోకి అయితే నేనైతే కట్టుబడి ఉన్నాను. ఆ స్థాయిలోనే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఇస్తారని నేను నమ్ముతున్నానండి. కాకపోతే డిఏ కలిపి మర్జ్ చేసి ఇస్తారా లేదు ఇస్తారా ఇవన్నీ చాలా వ్యాలిడ్ పాయింట్స్ అండి. దయచేసి వీడియో స్కిప్ చేయదు. ఇవన్నీ చాలా వ్యాలిడ్ పాయింట్స్. మర్జ్ చేసిస్తే ఇంకా జీతాలు పెరుగుతాయి. నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి కదండి, చాలా ఉన్నాయి. ఉదాహరణకి రిస్క్ అలవెన్స్ ఉంది, అట్లా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఈ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో డిస్కస్ చేస్తారు. నెక్స్ట్ పెన్షనర్స్ సపోజ్ మినిమం పెన్షన్ ఎంత 9,000 అట్లా ఉంటుంది. ఆ పెన్షన్ని 15,000కి పెంచాలి, లేదా 25,000కి పెంచాలి. మినిమం పెన్షన్ ఎంత కాదు, ఎంత ఉండాలి అని చెప్పి పెన్షనర్స్ కూడా డిమాండ్ చేస్తున్నారు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇది 6వ పాయింట్ పెన్షనర్స్ అనమాట. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి అని అంటే పెన్షనర్స్ ఇంకొక పాయింట్ లేవనెత్తింది ఏంటంటే 10 ఇయర్స్ కదా పే రివిజను, 10 ఇయర్స్ కాదు మాకు 5 ఇయర్స్కే ఇవ్వండి అని అడగడం జరిగిందనమాట. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మెడికల్ ఫెసిలిటీస్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా రైల్వే ఎంప్లాయీస్కి ఈ క్యాష్లెస్ పేమెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ కొన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అట్లా లేవన్నమాట. సో CGHS అంటారు. ఈ CGHSకి సంబంధించి అన్ని క్యాష్లెస్ పేమెంట్సే ఇవ్వండి అందరికీ అని చెప్పి ఈ మెడికల్ ఫెసిలిటీస్ని కొంచెం లిబరలైజ్ చేయండి, ఉద్యోగులకి ప్రొటెక్షన్ కల్పించండి అని చెప్పి అడగడం జరుగుతుంది ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్లో. ఇది 7వ పాయింట్ అండి. నెక్స్ట్ 8వ పాయింట్ చూడండి, CEA హాస్టల్ సబ్సిడీ అంటారు, అంటే చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ అలవెన్సెస్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ అలవెన్సెస్ అనేవి ప్రస్తుతానికి కేవలం 12th స్టాండర్డ్ వరకే ఇస్తున్నారు. ఈ చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ అలవెన్సెస్ అనేది డిగ్రీ వరకు, యూజీ వరకు, పీజీ వరకు కూడా ఇంప్లిమెంట్ చెయ్యండి. మోస్ట్ వ్యాలిడ్ పాయింట్స్ అది. డిగ్రీ వరకు, పీజీ వరకు కూడా ఈ చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ అలవెన్సెస్ హాస్టల్ సబ్సిడీని ఇంప్లిమెంట్ చెయ్యండి అని ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ లో అడగటం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. అలా చెయ్యాలి కూడా. నెక్స్ట్ 9వ పాయింట్ ఏం చెప్తున్నారంటే సార్, ఇంట్రెస్ట్ ఫ్రీ అడ్వాన్సెస్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి వడ్డీ లేకుండా అడ్వాన్స్ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి కొంత అమౌంట్ ఇవ్వండి అనేది కూడా ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్లో అడుగుతున్నారు. మోస్ట్ వ్యాలిడ్ పాయింట్ అండి. 10వ పాయింట్ ఏంటి అని అంటే కొంతమంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి, ఎగ్జాంపుల్ రైల్వే ఉద్యోగులు కొంతమందికి, తర్వాత ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పనిచేసే కొంతమంది ఉన్నారు కదండి, వీళ్ళకి రిస్క్ అండ్ హార్డ్షిప్ అలవెన్స్ అనేది ఒకటి ఉంది సార్.
ఈ రిస్క్ అండ్ హార్డ్షిప్ అలవెన్స్ ఏదైతే ఉందో ఇది కేంద్రం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో రైల్వేలో కొంతమందికి అలా కాకుండా ఇంకొంచెం మందికి లిబరలైజ్ చేసి ఇంకా మేము కూడా రిస్క్లోనే పనిచేస్తున్నాం కదా అన్నట్టు చాలామందికి కూడా ఇవ్వాలని ఇది అడగటం జరిగిందండి. ఈ అడగటంలో ఖచ్చితంగా నిజాయితీ ఉంది సార్. ఎగ్జాంపుల్ రైల్వే తీసుకుంటే ఓహెచ్ వాళ్ళు ఉంటారు, తర్వాత వెల్డర్స్, ఇప్పుడు ఆర్టిజన్ స్టాఫ్లో కొంతమంది వెల్డింగ్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు కూడా రిస్క్లోనే ఉంటారు. సో కొంతమందికే కాకుండా రిస్క్ అలవెన్స్ అనేది ఇంకా చాలామందికి కూడా రిస్క్ అలవెన్స్ ఇవ్వాలి అని చాలామంది అడుగుతున్నారండి. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా ఏంటి అంటే ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్లో అడగడం జరిగింది. అయితే ఫైనల్గా ఏంటంటే ఇవన్నీ ఎలా చేస్తారు అంటే అంతకుముందు ద్రవ్యోల్బణం ఎంత ఉంది, ఇప్పుడు ద్రవ్యోల్బణం ఎంత ఉంది, అప్పుడు ఫ్యామిలీ యూనిట్ ఎంత, ఇప్పుడు ఫ్యామిలీ యూనిట్ ఎంత, అప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్లో డిస్కషన్ చేయడం జరిగింది. ఈ రికమెండేషన్స్ రేపు కమిటీ ఏర్పడిన తర్వాత అవన్నీ కూలంకషంగా చూసి ఏ అలవెన్సెస్ ఉంచాలి, ఏ అలవెన్సెస్ తీసేయాలి. ఎగ్జాంపుల్ 7th పే కమిషన్లో నైట్ పెట్రోల్ అలవెన్స్ అట్లా కొన్ని తీసేస్తారనమాట. ఒక 187 అలవెన్సెస్ తీసేసేసారు, ఒక 50 అలవెన్సెస్ యాడ్ చేశారనమాట. ఆ పాయింట్లో ఎట్లా ఉండాలి అనే దాని గురించి మొత్తం మీకు కూలంకషంగా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్లో డిస్కషన్ చేశాను. ఇది కమిటీ డిస్కషన్ చేసి కమిటీ కేంద్ర ప్రభుత్వానికి కొంత కొన్ని రికమెండేషన్ చేస్తుంది. వాళ్ళు కొన్ని అటు ఇటు మార్పులు చేసి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అయితే మోస్ట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది అని అంటున్నారండి. నాకు తెలిసి అయితే 2026 ఆగస్టు నుంచి నవంబర్ లోపు, అంటే 3rd క్వార్టర్లో కానీ 4th క్వార్టర్లో కానీ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. లాస్ట్ పాయింట్ ఏంటి అని అంటే ఎరియర్స్ కూడా ఖచ్చితంగా వస్తాయి, నో డౌట్, అందులో ఆందోళన పడొద్దు, ఖచ్చితంగా వస్తాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇట్లాంటి ఇంపార్టెంట్ సమాచారాన్ని మా ఛానల్ మీకు ఎప్పుడు కూడా అందజేస్తుందండి. సో మా కంటెంట్ నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ కూడా చేయండి సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.